అమ్మ దీనమ్మ సైలెంట్గా ముఖేష్ అంబానీకే పెద్ద సవాలు విసిరాడుగా ప్రభాస్. ఏం డేర్ రా బాబు. మన దేశంలోనే అత్యంత ధనవంతుడు అనగానే మనందరికీ ముందుగా గుర్తొచ్చేది ముఖేష్ అంబానీ. ఇటీవలే తన కొడుకు అనంత్ అంబానీ పెళ్లిలో ఎంతో గ్రాండ్గా సెలబ్రేట్ చేస్తూ మరోసారి ట్రెండింగ్లో నిలిచారు ముఖేష్. ఇప్పటి వరకు అయితే ముఖేష్ అంబానీని ఎవరూ ఢీకొట్టలేదు. కానీ తాజాగా ప్రభాస్ ఢీకొట్టేందుకు రెడీ అయ్యారు. ఎస్, మీరు విన్నది నిజమే. ఓ విషయంలో సైలెంట్గా ఉంటూనే ముఖేష్ అంబానీని ఘోరాది ఘోరంగా ఢీకొట్టాడు డార్లింగ్. చాలా సైలెంట్గా ఉంటూ తన సినిమాలతో బాక్సాఫీసును ఊచకోతకొస్తున్న డార్లింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇటీవలే సలార్ సినిమాతో ప్రేక్షకుల ముందుకి వచ్చి భారీ విజయాన్ని సొంతం చేసుకున్న ప్రభాస్ లైఫ్లో దాదాపు 4 పాన్ ఇండియా సినిమాల దాకా ఉన్నాయి. ఈ సినిమాల్లో ఏ ఒక్క సినిమా అయినా సూపర్ హిట్ అయితే డార్లింగ్కి మరో 10 ఏళ్ల కెరీర్ పక్కా అని చెప్పుకోవచ్చు. ఇక తాజాగా ప్రభాస్ గురించి ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇప్పటి వరకు అయితే ప్రభాస్ తన కుటుంబంతో పాటు ఒక ఇంట్లో ఉండేవాడు. కానీ తాజాగా తన కోసం ఓ సపరేట్ ఇల్లును నిర్మించుకున్నట్లు తెలుస్తుంది. ఏకంగా కొన్ని వందల కోట్ల బడ్జెట్ పెట్టి తన ఇల్లును నిర్మించుకుంటున్నాడట. ఈ విషయంలో ముఖేష్ అంబానీ ఇల్లు కూడా సరిపోదని చెప్పవచ్చు. గతంలో ప్రభాస్ తన కుటుంబంతో పాటు జూబ్లీ హిల్స్లో రోడ్లో ఉండేవాడు. కానీ ఇప్పుడు మాత్రం మన ప్రభాస్ తన కోసం ఇంద్రభవనాన్ని కట్టబెట్టుకుంటున్నారు. ఇక ప్రభాస్ ఇంటీరియర్కే దాదాపు 150 కోట్లకు పైగా అయినట్లు తెలుస్తుంది. అదేవిధంగా మన భారతదేశంలోనే అత్యంత పెద్ద ఇల్లు అయిన ముఖేష్ అంబానీ ఇంటీరియర్ కూడా దీని ముందు సరిపోదట. అంత పెద్ద సామ్రాజ్యాన్ని స్థాపించాడు మరి ప్రభాస్. నిజంగా అంతఃపురంలో రాజు ఎలా ఉంటాడో అలా మన ప్రభాస్ ఆ ఇంట్లో ఉంటున్నట్టు తెలుస్తుంది. ప్రస్తుతం ప్రభాస్ ఇంటికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో తెగ ట్రెండింగ్ అవుతున్నాయి.